నిత్యం ఒడిదుడుకుల మధ్య సాగే పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహిస్తున్న యాజమాన్యాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కొందరు బర్డ్ ఫ్లూ వదంతులు లేవదీస్తున్నారని నేషనల్ ఎగ్ కోఆర్డినేటర్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్ బాయిలర్ రైతులు ప్రతినిధులు ఆరోపించారు. సోమవారం కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బర్డ్ ఫ్లూ వదంతులు లేవదీసే వ్యక్తులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం జాతరలు జరుగుతున్న నేపథ్యంలో చికెన్ కోడిగుడ్ల అధిక డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్ను తగ్గించే మధ్యవర్తులు లాభాలు పొందేందుకు గాను బర్డ్ ఫ్లూ వదంతులు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ పౌల్ట్రీ పరిశ్రమపై చాలా మంది పేద రైతులు ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారని, కావాలని కొందరు అసత్యపు ప్రచారాలు చేస్తూ వారి ప్రాణాల మీదకు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సంకిటి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నెక్ చైర్మన్. ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్, ప్రింటు పత్రికా సోదరులకు, అదేవిధంగా ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి రైతులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము, సోషల్ మీడియాలో కావాలని చెప్పి కొద్దిమంది అసత్య ప్రచారాలు, ఎక్కడో బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి, అదేవిధంగా మా యొక్క ఇండస్ట్రీని దెబ్బతీయడానికి అనేక కుట్రలు పన్నుకుంటూ, కొద్దిమంది ఈర్షతోటి కావచ్చు, అదేవిధంగా కొద్దిమంది చిన్న చిన్న మీడియా అని చెప్పుకుంటూ, సోషల్ మీడియా అని చెప్పుకుంటూ వాళ్ళ పబ్బం కట్టుకునేవారు కొద్దిమంది. కావాలని చెప్పి ఏదో ఒక న్యూస్ సెన్సేషనల్ ఉండాలి కాబట్టి దానికోసం వాళ్ళు ఎప్పుడో గతంలో ఎక్కడో వచ్చిన న్యూస్ను పదే పదే స్ప్రెడ్ చేసుకుంటూ, కావాలని చెప్పి ప్రజలల్లో ఒక అసత్య ప్రచారాలు క్రియేట్ చేసుకుంటూ ఇండస్ట్రీను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. మేము వారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, దయచేసి పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి, మా జీవితాలను ఆడుకోవద్దు మీరు. ఎందుకంటే ఏదన్నా మీకు నిజమైన ఆరోపణ గిట్ట ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఏదన్నా బర్డ్ ఫ్లూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు ఏదో ఒకటి చిన్న పేపర్ ద్వారా రాయడము, ఎవరో ఎక్కడో రాసిన దాన్ని ఆ పేపర్ను తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకుంటూ మేమేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం, సమాజానికి ఏదో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆ యొక్క ముసుగులో వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఎలాంటి సోషల్ మీడియాలో ఇక నుండి చెడు ప్రచారాలు ఎవరు చేసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఎక్కడెక్కడ మేము ఖండిస్తున్నాం దీన్ని. మీపై మేము సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వం ద్వారా మేము సిపి గారు కూడా ఇలా కలవడం జరుగుతుంది. ప్రభుత్వం ఎలాంటి ఏదన్నా పత్రికా ప్రకటనో, ఏదైనా జీవోనో, ఇంకేదన్నా సెక్యులర్ జారీ చేస్తే మీరు దాన్ని చూపించండి. కానీ అట్లాంటి ఎవి లేకుండా కూడా కావాలని చెప్పి ఏదో చిన్న మీడియాలో వచ్చిన దాన్ని పట్టుకొని మళ్ళీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మానుకోండి. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా ఒడిదొడుకులను ఉన్నది. చాలామంది రైతులు ఇప్పటికే ఎంతోమంది మరణించడం జరిగింది. వాళ్ళు ఏదో కొద్ది గొప్ప చిన్న చిన్న ఫార్మ్స్ పెట్టుకొని ఇవాళ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇవాళ మీరు ఇట్లాంటి చెడు ప్రచారాలు చేయడం వల్ల వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది. మీకు తెలుస్తలేదు ఆ విషయం. ఇవాళ మీరు దయచేసి వల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది రైతులు ఏవైతే పండిస్తున్న ఉత్పత్తులకు ఇవాళ ఈ ఇండస్ట్రీ చేయబట్టే వాళ్ళకు మద్దతు ధర వస్తుంది. మీరు ఇవాళ ప్రతిదీ కూడా చూసుకోండి, ఆయిల్ పరంగా చూసుకోండి. ఈరోజు తౌడు మేము వాడుతున్నాం, పౌల్ట్రీ ఇండస్ట్రీ వాడుతుంది. అదేవిధంగా పరం వాడుతున్నాం, నూకలు వాడుతున్నాం, అదేవిధంగా మొక్కజొన్నలు వాడుతున్నాం, సోయా వాడుతున్నాం, సన్ఫ్లవర్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఎవరైతే మనుషులు తినంగా బయటకు వచ్చే వ్యర్థాలను మేము ఇలా వీటికి వాడడం తోటే ఇలా రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అది మీరు అర్థం చేసుకోకుండా ఇలా ఇండస్ట్రీని మీరు దెబ్బతీయాలని చూస్తే రేపటికి రైతులకు కూడా దెబ్బ పడుతుంది ఇది. అదేవిధంగా డాక్టర్లు చెప్తున్నారు చికెన్ తినాలి, మటన్ తినాలి, ఎగ్స్ తినాలని చెప్పి. ఎందుకు తింటారండి చికెన్, మటన్, ఎగ్స్? మంచి పోషకాలు ఎక్కువ వ్యక్తికి దీని ద్వారా వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మీరు అవి పట్టించుకోకుండా ఏదో చేస్తున్నాం అని చెప్పి ఇది తినద్దు అది తినద్దు అని చెప్పి దయచేసి మీరు సోషల్ మీడియా ఇప్పుడున్న పరిస్థితుల పండుగలు చాలా జాతరలు జరుగుతున్నాయి. అంతో ఇంతో కొంచెం ఎగ్గు కానీ చికెన్ కానీ మంచి డిమాండ్ ఉన్నది. ఇలాంటి టైంలో మీరు దుష్ప్రచారాలు చేసి మాకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి దయచేసి మరొకసారి మేము అందరినీ విన్నవించుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు ఇక ముందు ఎక్కడ చేసినా కూడా మేము అవసరం అనుకుంటే మీరు పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే మాత్రం కాంప్లైంట్ చేస్తాం.
మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మేము అవసరం అనుకుంటాం. మేము ఆవేదనతో ఉన్నాం. ఇలా చాలా మంది రైతులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. మా ఆవేదన మీరు కనుక అర్థం చేసుకోకపోతే అక్కడ ఉన్న రైతులు మీ మీద దాడి చేస్తారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు మాత్రం స్ప్రెడ్ చేయకండి. మీకు ఏదన్నా గవర్నమెంట్ నుండి ఏదన్నా నచ్చినట్టయితే మీరు పెట్టుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు స్ప్రెడ్ చేయొద్దని మాత్రం ఈ సమావేశం ద్వారా దయచేసి మేము అందరిని కోరుతున్నాం. అదేవిధంగా మా పౌల్ట్రీ రైతులు కూడా ఎవరైనా ఎలాంటి స్ప్రెడ్ చేస్తే వాళ్ళని ఇమీడియట్లీ ఖండించండి. వాళ్ళ నెంబర్ తీసుకోండి, అడగండి. నువ్వు ఎందుకని స్ప్రెడ్ చేస్తున్నావు, నీకు ఏం హక్కు అని చెప్పి కూడా అడుగుమని చెప్పి మా రైతులకు కూడా మేము ఈ రకంగా సూచన చేయడం జరుగుతుంది. రైతులకు చాలా మంది అప్పులాలు ఉన్నారండి. మీరు ఒక్కసారి డెప్త్గా పోయి చూస్తే పాపం చాలా మంది 1000 నుండి 10,000 ఫార్మర్లే వేలాది మంది ఉంటారు. ఇలా ఇండస్ట్రీ మీద ఎన్నో వెహికల్లు, ఎన్నో దుకాణాలు. ఇలా ఒక కిరాణం షాపు, ఇలా కిరాణం యజమాని నడుతున్నాం అంటే ఆయన ఒక 20 ట్రేలు అమ్ముకుంటే ఆయనకు 200-300 వస్తాయి. ఇట్లా గుడ్ల మీద, చికెన్ మీద బండ్లు ఎన్నో నడుస్తుంటాయి. లక్షల మంది జీవిస్తురండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇండస్ట్రీ బాగలేదు, మీరు ఎలాంటి దుష్ప్రచారాలు చేయకండి. ఏదన్నా ఉండేది ఉంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చూసుకుంటది. తినద్దా తినాలా అనేది ప్రభుత్వం, గవర్నమెంట్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా ఏదైనా ఇస్తే అది మీరు పెట్టండి. దయచేసి మీరు ఇట్లాంటి మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మా పౌల్ట్రీ రైతులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూస్తే బైలర్ కానీ లేయర్ కానీ ఫామ్లు నిర్వహిస్తున్న రైతులందరూ అప్పుల పాలై ఉన్నారు. ఆ అప్పులలో బయటికి రావడానికి భార్యల పుస్తకాలు కానీ బంగారం కానీ కుదబెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. చాలామంది రైతులు అప్పుల పాలై, చాలామంది ఈ గిట్టుబాటు ధరలు రాకుండా ఉండడంతో చనిపోయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. పేద రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే స్థితిలో కొట్టుమిట్టాడుకొని ఇవాళ బయటపడే ఈ స్థితిలో ఇప్పుడు కొంతమంది వదంతులు సృష్టించి కావాలని మమ్మలను మా ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు. వారి వదంతులను ప్రజలెవరు నమ్మకండి. గతంలో చూస్తే మనకు మొన్న వచ్చిన కరోనా సమయంలో డాక్టర్లు అందరూ ఏమని చెప్పారంటే, కరోనా సమయంలో చికెన్ కానీ ఎగ్ కానీ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న ఉద్దేశంతో అందరూ బర్డ్ ఫ్లూ అనేది లేదు, వేరే రాష్ట్రంలో ఉందా ఇక్కడుందా, గతంలో వచ్చిన దాన్ని ఇప్పుడు కొంతమంది కావాలని ఇప్పుడున్న రేట్లను పెరుగుతున్న కొద్ది సమయంలో కొద్ది రైతులు బయటపడే ఈ సమయంలో బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి కొంత సృష్టిస్తున్నారు. ఆ వదంతులను నమ్మకుండా మన డాక్టర్లు కానీ ఈ ప్రభుత్వాలు సర్క్యులర్ కూడా ఎలాంటి జారీ చేయకుండా కూడా బర్డ్ ఫ్లూ అని చెప్పి దీన్ని వదంతులు సృష్టించి కావాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారిపై కొంత చర్యలు తీసుకోవడానికి మేము ఈరోజు సిపి గారిని కలవడం కూడా జరుగుతుంది. డాక్టర్లు సూచన మేరకు కూడా మీరు చూసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇలాంటి చర్యలను ఎవరు కూడా నమ్మకండి అని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు దారం జగన్నాథ్ రెడ్డి, బైలర్ అసోసియేషన్ మెంబర్.